అసలేం జరిగింది? మహదేవ్ మృతికి కారణాలేంటి? రాజకీయ ప్రత్యర్థుల వేధింపులే కారణమా? దీనిపైనే బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవ్ మృతిపై వివాదం రాజుకుంది. పోస్ట్ మార్టం జరిగే మక్తల్ హాస్పిటల్ దగ్గర కూడా గట్టి బందోబస్తు కనిపిస్తోంది. ఆయన సూసైడ్ కి ప్రత్యర్థుల ఒత్తిడే కారణమని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. మహదేవ్ ఆత్మహత్యపై పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నారు. ఇంకొక వైపు మహదేవ్ నివాసంలో డీఎస్పీ లింగయ్య పలు వివరాలు కూడా సేకరించారు. మహదేవ్ మొబైల్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మహదేవ్ మరణానికి కాంగ్రెస్ బెదిరింపులే కారణమని చెప్పి ఆరోపించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. మంత్రి శ్రీహరి ఆయన అనుచరుల వేధింపులు తట్టుకోలేకే మహదేవ్ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. మహదేవ్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామన్నారు రామచంద్రరావు. బెదిరించేది స్పష్టమవుతా ఉంది. మీరేం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ చేసినామంటున్నారో దాన్ని విత్డ్రా చేసుకోవాలి. ఎఫ్ఐఆర్ని విత్డ్రా చేసుకోవాలి. వాళ్ళతో ఫ్రెష్గా అందరి ముందల్ని వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ స్టేట్మెంట్ని తీసుకొని ఆ కంప్లైంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ చేయాలి. అంతవరకు ఇక్కడికి కదిలేది లేదు. పోలీసులు ఖచ్చితంగా కుమ్మక్కైండ్రు. ఆ విధంగా ఎవరైతే చేసిండో వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. ఎవరి యొక్క ప్రోద్బలంతో వాళ్ళు వచ్చి ఈ కంప్లైంట్ రాయించుకున్నారు, సంతకాలు చేయించుకున్నారు. ఎవరు చదువురాని వాళ్ళతో ఏ విధంగా మోసం చేసి ఈరోజు వాళ్ళని తప్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో తప్పకుండా వాళ్ళ మీద ఎంబడే చర్యలు తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ వెంబడే స్పందించాలి. ఇమ్మీడియట్గా ఉన్న పోలీసు అధికారులంతా ఇక్కడ వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. ఇక్కడ నుంచి వేరే ప్రాంతాల నుంచి పోలీసులు వేయాలి. అప్పుడే ఎలక్షన్ జరపాలి. ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ ఈ విధమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముందు నుంచి నామినేషన్ వేసే క్రమంలోనే ఈ రకమైనటువంటి ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చాయనేటువంటి అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు. ఆ అంశాలు మీ దృష్టికి వచ్చాయి? ఎస్, నామినేషన్లు అప్పుడు కూడా నామినేషన్ వెయ్యొద్దని, నామినేషన్ ఎట్లా వేస్తావు, నువ్వు వేయకూడదు, వేస్తే మా పార్టీకి వెళ్ళి వేయాలి, నువ్వు వేయొద్దు అనేటటువంటి ఒత్తిళ్ళు కూడా వాళ్ళు తీసుకొచ్చిండ్రు. ఆయన భారతీయ జనతా పార్టీకి వెళ్ళి నేను ఉంటా అని భారతీయ జనతా పార్టీకి వెళ్ళి నామినేషన్ వేసిండు. నామినేషన్ వేసినప్పటికీ ఒత్తిళ్ళు పెడుతుంది అనేటటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి మాట, వాళ్ళ ఫ్యామిలీ చెప్తున్నటువంటి మాట. సో ఈరోజు ఎలాంటి ఒత్తిళ్ళు లేకుండా ఆ కుటుంబం మీద అధికార పార్టీ ఉందని భయభ్రాంతులకు గురి చేసి ఒత్తిళ్ళు తీసుకొచ్చి ఈరోజు మీ ఇష్టం వచ్చినట్టు రిపోర్టు అంటే ఒక ఎఫ్ఐఆర్ చేయడానికి సిద్ధమైనటువంటి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాల్సినటువంటి, ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి వాళ్ళని. రాష్ట్ర డీజీపీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వెంబడే స్పందించాలి. ముఖ్యమంత్రి గారు మొత్తం దౌర్జన్యం, టీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ దౌర్జన్యమైంది వీళ్ళ జిల్లా. బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ దౌర్జన్యం ఈరోజు తెలంగాణలో చూస్తున్నాం మనం. ఇది రెండవది ఇక్కడ ఆత్మహత్య ఈ యొక్క నియోజకవర్గంలో. గతంలో కూడా ఒక ఆత్మహత్య జరిగింది, నర్వాలో జరిగింది. గతంలో ఒక ఆత్మహత్య, బెదిరింపులు చేస్తే చేను దగ్గర పోయి మందు తాగి చచ్చిపోయిండు. అప్పుడు కూడా ఇట్లాంటి ఒత్తిళ్ళే తీసుకొచ్చిండ్రు. ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు.